నాగర్ కర్నూల్ జిల్లా వార్తలకు స్వాగతం. విద్యుత్ బిల్ రీడర్స్ను నాగర్ కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాకు వెళ్లకుండా తమను ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని, ఈ అరెస్టుల వల్ల తాము బెదిరేది లేదని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా నాయకులు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర మరియు బాలికల కళాశాల విద్యార్థులకు యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు. యోగా గురు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రీతింగ్ చేస్తూ కంప్లీట్గా అప్ ఇలా పైకి ఎంత పైకి చేస్తూ పైకి అప్పుడు చూస్తాం. థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు రాకుండా కూర్చొని ఉండడం కొరకు డబల్ చిన్ యాడ్ ఉంటుంది. అంటే చిన్నుకు నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డమాన్ గ్రామంలో గల సార్థ సప్త జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తైలాభిషేకాలతో అభిషేకం నిర్వహించారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సురక్షితంగా ఉంటుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్తి నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సాయిరామ్ గౌడ్, సత్యలక్ష్మి, ఆర్బీఎస్కే డాక్టర్ అక్బర్, సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేటర్ నర్సింహులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వై శ్రీనివాసులు, ఎంపీహెచ్ఓ బాదం రాజేశ్వర్, జక్లిన్ సుజాత, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్ఎం గజవర్ధన్మ, మల్లిక, నర్సింగ్ ఆఫీసర్ కడారి శాంత, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన, జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నెల 28న కేటీఆర్ అచ్చంపేటకు రానున్న తరుణంలో ఆయన ఏ ముఖం పెట్టుకుని అచ్చంపేటకు వస్తారని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నల్లమల ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం చేశారని, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో 10 సంవత్సరాల కాలం గడిపి ఓట్లు దండుకున్నారని, అచ్చంపేట ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డి రమాకాంత్ హాజరయ్యారు. హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రామ్, అడిషనల్ కలెక్టర్ అమర్నాథ్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ లక్ష్మణరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాకాంతరావు, బార్ సెక్రటరీ మధుసూదన్ రావు, జేజేబీ మెంబర్ గిరిజాపతి, సిడబ్ల్యూసి మెంబర్ ప్రసన్న, షీ టీమ్ అధికారులు, ఎంఈఓలు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం వివిధ పాఠశాలలు, కళాశాలల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో టీయూడబ్ల్యూజే ఐజేయు పట్టణ కమిటీ, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ హాజరయ్యారు. నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, సీనియర్ జర్నలిస్టులు కొండకింది మాధవరెడ్డి, కందికొండ మోహన్, పట్టణ కార్యదర్శి శ్రీశైలం, కోశాధికారి రమణకుమార్, కొల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మాలే రాజేందర్ గౌడ్, తిరుపతయ్య, సాయిలు, ప్రసాద్, బుషబాగ్ సీను, పవన్, అధ్యాపకులు ఉమాదేవి, వనిత, రమ్య, శోభారాణి, అంజయ్య, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలకపల్లి మండల కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ స్కూల్, పాలెం డిగ్రీ కళాశాలలో
బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.